అదే మరి అందరూ చూస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారేమో మోదీ సమాధానం చెప్పి తీరాలి, మోదీ రెస్పాండ్ అవ్వాలి, మోదీ ఎందుకు మాట్లాడట్లేదు అనగానే వెంటనే మోదీ స్పందించేశారా? కాదు కాదు. మోదీ గారు ఎప్పుడు ఎలా స్పందించాలో ఆయనకి చాలా బాగా తెలుసు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ ఉంటాడు, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఒక మినిస్టర్ ఉన్నారు. మేలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎప్పుడైతే పేపర్ బయటికి వచ్చిందో. కొందరి స్వార్థపూరిత ఆలోచనల కారణంగానే కదా బయటకు వచ్చింది. వాళ్ళ చుట్టాల పిల్లలకి వాళ్ళకు అమ్ముకోవడానికే కదా, డబ్బులున్న పేరెంట్స్ కొనడానికే కదా, వాళ్ళ పిల్లల జీవితాల కోసం డబ్బులు ఖర్చు పెట్టారు కదా. దీనివల్ల ఎంతమంది పిల్లలు కష్టపడ్డారు. ఇప్పుడు కొట్టాల్సింది ఎవరిని? పేపర్ బయటికి తీసినోడిని, కొనాలి అనుకున్నోళ్ళని, వాళ్ళని కదా. పేపర్ లీకు మొత్తం ఎక్కడ ప్రపంచం అంతా టీవీల్లో రాలేదు, కొంతమంది దగ్గర మాత్రమే సర్క్యులేట్ అయింది, వాళ్ళు కొనాలనుకున్నారు. అది ఎంత పెద్ద క్రైమో తెలుసా. అయితే దానికి మినిస్టర్ అప్పుడే స్పందించాడు, రెక్టిఫికేషన్స్ తీసుకొస్తామని చెప్పాడు, అకౌంటబిలిటీగా ఫీల్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీని కలవటము, వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడము, ఇలాంటి అకౌంటబిలిటీ తీసుకోలేదు. స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటామని చెప్పారు, మిగిలిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు, ఫర్దర్గా ఇలాంటి జరగకుండా చూసుకుంటామని కూడా చెప్పారు. కానీ దాని మీద మెయిన్ మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ అప్పుడు ఫోకస్ చేయలేదు. అండ్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్పందించారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని, అండ్ వాళ్ళకి ఏది ఇంపార్టెంటో అది చేస్తామని. స్టూడెంట్స్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన వాళ్ళు, భారతదేశ భవిష్యత్ అంతా వీళ్ళ మీద ఆధారపడిందని చాలా క్లియర్గా చెప్పారు. మోదీ గారు ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా చేసే తీరుతారు. అండ్ మన రాహుల్ మళ్ళీ ఇంకో మాట అన్నారు. అదేంటి వెంటనే శిక్షలు వేయలేదు? అయ్యో రాహుల్ ఖాన్ గాంధీ గారు, మీకు తెలియదా వెంటనే శిక్షలు పడిపోవాలంటే మీకు ఎన్ని శిక్షలు పడాల్సిందో? అరెస్ట్ చేసే బాధ్యత పోలీసులది, చర్యలు తీసుకోమని చెప్పే బాధ్యత ప్రభుత్వానిది, శిక్ష వేసే బాధ్యత కోర్టులది. అక్కడి వరకు వెళ్ళాలి కదా. దానికి కూడా మోడీ గారు ఎక్స్లో పెట్టిన పోస్ట్లో ఉంది. ఇంతవరకు ఎవరెవరి మీద అయితే ఎంక్వైరీ జరుగుతుందో వాళ్ళ మీద ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలి అని ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆదేశించడం జరిగింది. దానికి కూడా మోదీ గారు సమాధానం చెప్పారు ఆ ట్వీట్లో. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఆదేశించారు, ఫాస్ట్గా ఎంక్వైరీ జరగాలని, దోషులకి శిక్ష కఠినంగా పడాలి అని. అయితే నా కోరిక కూడా ఒకటి ఉంది అందులో. మోదీ గారికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, వాళ్ళ మొహాలు జనాలకు చూపిస్తే చాలా చాలా బాగుంటుంది. అప్పుడు దేశ ప్రజలందరూ కూడా చూసి థూ అని ఉమ్ముతారు కాబట్టి. అది సంగతి. సో మోడీ గారు ఒక్క మాట చెప్పారంటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అది ఖచ్చితంగా చేసి తీరుతారు. మీ భవిష్యత్తుకి మోదీ గారి భరోసా. మొన్న నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా అది నమ్మి మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ వస్తాయి అనుకున్నారు. వితిన్ 1 monthలో వచ్చాయి, రాశారు. చాలా మంది 1,00,000 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫ్యూచర్లో డాక్టర్లు కాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ యంగ్ డాక్టర్స్.